పురుషోత్తం రెడ్డి గారు దీని మీద మీరు సంక్షిప్తంగా స్పందిస్తారా? పెద్దిరెడ్డి గారి విచారణకు అక్రమాలంటూ నానా రకాలుగా రాస్తున్నారు. ఓకే, వీళ్ళు వెంటాడుతున్న తీరు అసలు జర్నలిజంకి పద్ధతిగా ఉందా? ఈ రకంగా ఎస్పీ కలెక్టర్లకే విసిగొచ్చేలాగా ఈనాడు వాళ్ళు బిహేవ్ చేసినట్లుగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ కలెక్టర్ తప్పు అయితే ఓకే, మనకు ఖచ్చితంగా జర్నలిస్టుల హక్కులు ప్రొటెక్ట్ చేయాల్సింది. కానీ ఈ వార్త అయితే మీకు ఏమనిపిస్తుంది? మనం గత అనేక రోజులుగా చూస్తున్న పచ్చి అబద్ధాలు ఇవన్నీ రాస్తున్నటువంటి అభిప్రాయం నేను ప్రతిరోజు చెప్తున్నాను. వాళ్ళు ఏం అబద్ధం రాస్తున్నారు, వాస్తవం ఏంటని మీరేమంటారు? అందరికీ నమస్కారం. బేసిక్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనందరికీ తెలుసు, మీకు కూడా సీనియర్ జర్నలిస్ట్గా తెలుసు. ఆయన మీడియా జోలికి పోడు, మీడియాతో ఎక్కువ మాట్లాడాడు. ఆయన జనరల్గా ఆయన రాజకీయం చేసుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు ఆయన పిలిచి ఈదులోకి తీసుకొస్తున్నారు. రెండోది ఆయన ఇప్పుడు ప్రభుత్వానికి పెద్దిరెడ్డి గారికి జరుగుతున్నటువంటి దీంట్లో ప్రభుత్వానికి ఆయన సహకరిస్తున్నాడు. ఒక రకంగా విచారణ చేసి నా పైన చర్యలు తీసుకోండాయా ఉంటే నన్ను ట్రోల్ చేయొద్దని అంటున్నాడు. మీరు రోజు మీడియా విచారణ చేయొద్దని ప్రభుత్వం విచారణ చేయమంటున్నాడు. ఇది ప్రభుత్వ విచారణ ఆపేసి మీడియా విచారణ చేస్తూ ఉంది. అక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు జర్నలిజం ప్రభుత్వం చేసే విచారణలో మీరు సంచలనాత్మక విశ్లేషణ చేయొచ్చు, కానీ మీడియా చేయాల్సిన విశ్లేషణ కాదు కదా ఇది. మీరు పెద్దిరెడ్డి గారి వ్యవహారం మొదటి నుంచి చూడండి, విశ్లేషణ మీడియా చేస్తూ ఉంది, ప్రభుత్వం రాజకీయ విమర్శలు చేస్తూ ఉంది. అంటే దీని ఆధారం ప్రభుత్వంలో జరిగే పరిణామాల్ని మీడియా విశ్లేషణ చేయాలి, మీడియాలో చేసే విచారణ ప్రభుత్వం విశ్లేషణ చేస్తూ ఉంది. కాబట్టి రామచంద్రారెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన కుటుంబం, ఒక ఎంపీ గెలిచిన కుటుంబం పైన రోజు ట్రోల్ చేస్తుంటే వాళ్ళు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళారా? కరెక్ట్ స్టెప్ ఈరోజు పెద్దిరెడ్డి గారు తీసుకున్నారు. ఎంతమంది నేను చెప్పాను కదా, ప్రారంభంలో మీడియా జోలికి వెళ్ళాడు, మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కూడా కలెక్టరు ఎస్పీ మీద వాళ్ళ ఇది గొడవ అంతా. కలెక్టరు ఎస్పీ వాళ్ళని బెదిరించారంట. ఏమని? మేము ఇది మీరు విసిగిస్తున్నారు. న్యూస్ టుడే విలేకరుపై జులుం, ఫోన్ లాక్కున్న అది ఇది కరెక్ట్. అది కేసు పెడతానని న్యూస్ టుడే విలేకరుపై జులుం, ఫోన్ లాక్కున్న కలెక్టర్ కేసు పెడతానని బెదిరించిన ఎస్పీ అంట. అంటే వీళ్ళు నియమించిన కలెక్టర్ ఎస్పీలే కదా. ఎవరైనా ఒక దశ దాటి మీకు వివరాలు ఇవ్వమంటే ఏమి ఇస్తారు? అంటే విషయం అంటే విచారణ ఆయన చేసుకోమంటున్నాడు, విచారణ జరుగుతుంది. మీకు కావాల్సిన సంచలనాత్మక వార్తల కోసం చేస్తే కుదరదు. ఇప్పుడు మీరేం ఆరోపణ చేస్తారు? ఒక అటవీ భూమికి సంబంధించి ఒక 37 ఎకరాలంతా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు అది లేని దాన్ని విచారణ చేయకుండా మాట్లాడేటప్పుడు మీ ఎకరాల గురించి మాట్లాడకుండా మిథున్ రెడ్డి గారు ఎట్టుంటారు? మీరు వాళ్ళ క్యారెక్టర్ని అసెస్ చేస్తూ ఉన్నప్పుడు 1000 ఎకరాల అనేది ఇష్యూ, మార్గదర్శి అనేది మార్గదర్శి విషయే, రామోజీ ఫిల్మ్ సిటీ విషయం ఎందుకు రైజ్ చేయడు? ఒక కుటుంబాన్ని పదే విచారణ చేయకుండా మీరు విచారణ చేస్తా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తారు. అది కరెక్ట్ స్టెప్. మీడియా తన పరిధి దాటితే వాళ్ళు పరిధిని దాడతారు, అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీడియా సమయం ఇస్తే వాళ్ళు సమయం ఉంటారు. నిజాయితీ ఉంటే రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన మీరు అనుకుంటున్నారో విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. మీడియా విచారణ చేసి వాళ్ళ కుటుంబాన్ని లాగితే వాళ్ళు గమ్ముండరు. చివరి కలెక్టర్ ఎస్పీలకే విసిగొచ్చేలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. తిలక్ గారు మీరేమంటారు? ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకని ఫస్ట్ ఇది ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దామని మీ ఇద్దరితోటి అనుకున్నాను. న్యూస్ టుడే విలేకరుపై జులుం, ఫోన్ లాక్కున్న కలెక్టర్, కేసు పెడతానని బెదిరించిన ఎస్పీ. వీళ్ళు సిఫారసు చేసిన వాళ్ళే కదా. ఈనాడు వాళ్ళు ఏం చెప్తే, ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం చెప్తే అదే చేస్తున్నాడని కదా చంద్రబాబు గారు, లోకేష్ ఇటువంటి విషయాల్లో. చివరికి వాళ్ళకే విసిగొచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారంటే ఈనాడు పత్రిక కానీ లేదా ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారనేది అర్థమవుతుందా లేదా? ఒకవేళ నిజంగా కలెక్టర్ తప్పుంటే ఓకే, మనకేమి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కంటే కూడా వీళ్ళు జర్నలిస్టుల కంటే కూడా ఘోరంగా ప్రవర్తిస్తున్నారనే కదా వీళ్ళ మీద విమర్శ. నమస్కారం కేసర్ గారు, పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు రామోజీరావుని ఇంట్రాగేట్ చేయడం కోసం సిఐడి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేశారు? వాళ్ళ ప్రయోజనాలకి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే సిఐడి వాళ్ళని గేటు దగ్గర ఎంతసేపు నిలబెట్టారు? రామోజీరావు రెడ్డి దగ్గర ఏ రకంగా అవమానించారు? అట్లాగే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూమి ఆక్రమించారనే ఒక వార్త ఈనాడులో రావటం, దాని మీద పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించడం. నేనేమంటానంటే, మరి రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ని 100 ఎకరాలు అక్రమంగా ఆక్రమించి అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎందుకు మరి ప్రభుత్వం స్పందించడం లేదు? ఈ రకంగా చూసినప్పుడు కక్ష సాధింపు అనేది ఈనాడు నిజం. అది దాంట్లో వార్త రావడం, ప్రభుత్వం స్పందించడం. ఇంకో మాట కూడా ఇప్పుడే చెప్తాను మీకు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చిన వార్త మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారు హైకోర్టులో. ఆ కేసు వాదించడానికి బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారిని నియమించారు. ఇప్పుడు 4-5 రోజుల క్రితం సుబ్రహ్మణ్య స్వామి గారిని తప్పిస్తూ
టీటీడీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. గొడవలు అంటే ఆంధ్రజ్యోతికి సానుకూలమైనటువంటి నిర్ణయం. ఈ రకంగా వాళ్ళకి అవసరమైన చోటేమో వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాలు, కేసులు విత్డ్రా చేయడాలు, బలహీనపరచడాలు ఇటువంటివి చేస్తారు. వ్యతిరేకంగా రాజకీయంగా ఎవరి మీద కక్ష సాధించాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేయడం, వేధించడం. ఇది ఒక నిత్యకృత్యం. రామోజీరావుకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అవగాహన అది. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవి ఇప్పుడే ఆగవండి. అంటే ఇప్పుడు కలెక్టర్ని ఎస్పీని మీదే రాశారంటే వాళ్ళు నియమించుకున్నటువంటి కలెక్టర్ ఎస్పీలని వేధిస్తున్నారా వీళ్ళు? అంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు రాయాలనా ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏమేంటిది? న్యూస్ టుడే విలేకరులు అయినంత మాత్రాన్ని మన ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చు అన్నది నా ప్రశ్న. ఎవరిని స్పేర్ చేయలేదు వాళ్ళు. మేము రామోజీరావు దగ్గర కానీ రాధాకృష్ణ ఎట్లా ఉందంటే, మేము చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే చేయాలి అనే ధోరణిలో ఉన్నారు తప్ప, ఇదివరకు గతంలో మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు 14-19లో ఈ ఐపీఎస్లు, ఐఏఎస్లు కొంతమంది, చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రాధాకృష్ణ గారి దర్శనం చేసుకుని వాళ్ళ పనులు ఇట్లా చేసి పెట్టడం, సీఎం గారికి చెప్పండి అని అడిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రామోజీరావు ఉన్నప్పుడు ఫోన్ల మీదే పనులు అయిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రామోజీరావు ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు చెప్తాను. ఎలక్షన్లకు ముందు ఆయన 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఈనాడు అడ్వర్టైజ్మెంట్ రేటు, టారిఫ్ రేట్ పెంచమని అడిగారు. ఏ పేపర్కి పెంచాలి 5 ఏళ్లలో అడిగితే, రెండోసారి ఫోన్ వచ్చాక ఆయన ఆనాటి ఐఎన్పిఆర్ కమిషనర్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, 3ఓసారి ఫోన్ వస్తే నువ్వు ఉండవయ్యా పెంచి అని చెప్పాడు. ఆయన అబ్నార్మల్ గా పెంచాడు. ఏ పేపర్కి పెంచరా. అన్ని పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ రేటు పెంచింది జగన్మోహన్ రెడ్డి వచ్చింది. రైట్. కానీ ఇక్కడ మాత్రమే ఎలక్షన్ ముందు పెంచింది చంద్రబాబు నాయుడు. ఇలా ఉంటుంది వాళ్ళ ధోరణి. రైట్. అంటే జర్నలిస్టులకు హక్కులు ఉంటాయి కానీ మరి అధికారుల విధుల్లో చొరబడిపోయి మేము చెప్పినట్టే రాయండనో, లేకపోతే మేము చెప్పినట్టు తిరగండనో, లేకపోతే మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ రానివ్వండనో చెప్పే హక్కు వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళితే తప్పు లేదు. కానీ బట్ ఈ రకంగా వీళ్ళ కక్ష కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీలని కూడా వాడుకోవాలనేటువంటి తాపత్రయం కనపడుతుందా అనేటువంటిది నా అభిప్రాయం. బట్ ఈ రకంగా విలేకరిపై జులుం అని పాపం ఇప్పుడు ఆ కలెక్టర్పై ఏం చేస్తారో, కలెక్టర్ మీద, ఎస్పీ మీద ఏకంగా రెడ్ బుక్ ఉపయోగిస్తారేమో చూడాలి. రెడ్ బుక్ ఉపయోగించే అవకాశం ఉందా వెంకటరెడ్డి గారు? సార్, ఇక్కడ మీరు వీళ్ళ అధికారంలోకి వచ్చిన 8 నెలలు ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు సార్. విలేకరులు అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు విలేకరులు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలి. అంతేనా? పని చేయకపోతే మీకు ఒక దశలో మీరు కొలికిపూడి శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి విలేకరికి కొలికిపూడి శ్రీనివాసరావుకి ఇష్యూ. కరెక్ట్. ఆంధ్రజ్యోతి విలేకరి మీద డైరెక్ట్గా కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అంటే నేను మంచి చేస్తున్నా, కావాలని ఇక్కడ చెడు రాస్తున్నాడు అంటే అతనికి ఏమన్నా కమిషన్లు ఇవ్వాలో మరి ఏంటో, ఆడేం జరిగిందో ఇన్సిడెంట్ అయితే పూర్తి ఇన్సిడెంట్ మనకు బయటికి తెలియదు. కానీ ఆంధ్రజ్యోతి విలేకరి మీద కొలికిపూడి శ్రీనివాసరావు మండిపాటు అనేది మనకి వార్తలు వచ్చినాయి. బహిరంగ హెచ్చరించాడు, ఆంధ్రజ్యోతి విలేకరిని వార్నింగ్ ఇచ్చాడు. మొన్న ఈ మధ్య గొమ్మనూరు జయరాం, అది ఏదైతే ఈ ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి రిపోర్టర్లనే రైలు పట్టాలపై పడుకోబెడతా అని చెప్పాడు. మీకు గుర్తులేదు? అవును, రైలు పట్టాలపై పడుకోబెడతా, నా మీద ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు. గొంతకల్లు మాజీ మంత్రి కొమ్మనూరు జయరాం, ప్రస్తుత ఎమ్మెల్యే. అవును. సో అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ కలెక్టర్ని, ఒక కలెక్టర్ని బెదిరించే స్థాయికి ఒక ఈనాడు అనేటువంటి చిన్న రిపోర్టర్కి సంబంధించి పెద్ద మెయిన్ హెడ్డింగ్లో ఇస్తారు చూడండి. అంటే మా ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులు చెప్పినట్టుగా మంత్రులు కానీ, కలెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనిచేయకపోతే అవును, సో మీ అంతు డైరెక్ట్గానే తెలుస్తామని చెప్పి ఆ పేపర్లో హెచ్చరిస్తాం. ఈయన జిల్లా రిపోర్టర్ కూడా కాదేమో మరి, బహుశా జిల్లా రిపోర్టరో లేకపోతే కనీసం కంట్రిబ్యూటరో మరి. అయినా కూడా ఆ స్థాయిలో బెదిరించగలిగేలాగా వీళ్ళు మళ్ళీ ఫస్ట్ పేజీలో వార్త రాసుకోవటం. అదే సార్, మొదటి పేజీలో వార్త రాశారంటే ఏంది? అధికారులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా మేము చెప్పినట్టుగా, మా విలేకరులు చెప్పినట్టుగానే కూడా నడవాలి. బదిలీ అవుతాడా లేదా? రెడ్ బుక్ వాళ్ళ మీద వెళ్తుందా? వెళ్తా సార్, చెప్పాను కదా. రెడ్ బుక్ అంటే మనం మాట్లాడుకున్నాం. లోకేష్ గారి తరపున రెడ్ బుక్ ప్రయోగించాల్సిన ఎస్పీ మీద కూడా రెడ్ బుక్ వచ్చేస్తా. రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క, అది రేపు పొద్దున వాళ్ళనే కదా. మీ డైలాగ్ మాత్రం బాగుందబ్బా. రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క అనేది. రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క సార్. పిచ్చి కుక్క ఏంది? ఎవరైనా కలిసిద్ది, రేపు పొద్దున వాళ్ళనే కలిసిద్ది. ముందేంది అవతలాల మీద ప్రయోగిస్తున్నారు ఆ పిచ్చి కుక్కని, రేపు పొద్దున వాళ్ళ మీదే ప్రయోగించుకుంటారు. వాళ్ళు నియమించుకున్న కలెక్టర్, వాళ్ళు ఎస్పీ మీదే ఇప్పుడు రెడ్ బుక్ రాబోతుంది అనుకోవాలి.